గురువారం ఈ మంత్రం పఠిస్తే అన్నిటా సక్సెస్ మీదే. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్వాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. త్వమేవ మాతా చ త్వమేవ పితా త్వమేవ బంధుశ్చ త్వమేవ సభాః త్వమేవ విద్యా త్వమేవ ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవా. ఇప్పటి భారతీయ ఆధ్యాత్మిక సమాజంలో షిరిడీ సాయిబాబా ఒక సద్గురువు, ఒక మహాత్ముడు, ఒక భగవత్ స్వరూపుడు. గురువారాన్ని ఇప్పటి సామాజికులు ఆయనకు కేటాయించి పూజిస్తున్నారు. అందుకు కారణం సాయినాథుడు ప్రత్యక్షంగా చూపిన మహిమలే. కలియుగంలో భక్తులపై శ్రీ సాయినాథుడు చూపిన ప్రేమ, కరుణ, ఆప్యాయత, అనురాగం, మతరహిత కులరహిత ఆధ్యాత్మిక బోధనలు సకల జనులు ఆమోదించారు. సర్వజనులు ఆనందించారు. రూపాలు వేరైనా దేవుడు ఒక్కడేనని, సబ్కా మాలిక్ ఏక్ హై అని చాటి చెప్పారు. భగవంతుణ్ణి చేరేందుకు, ఆత్మ పరమాత్మలో లీనమయ్యేందుకు 9 మార్గములను శ్రీ షిరిడీ సాయిబాబా భక్తులకు బోధించారు. అందులో మొదటిది శ్రవణం, భగవంతుని లీలలు వినడం. రెండవది కీర్తన, భగవంతుణ్ణి ప్రార్థించడం. మూడవది స్మరణ, భగవంతుణ్ణి నిత్యం స్మరించడం. నాలుగవది పాదసేవ, భగవంతుని పాదాలు పూజించడం. ఐదవది అర్చన, భగవంతుని నిత్యం అర్చించడం. ఆరవది వందనం అంటే నమస్కరించడం. ఏడవది ధ్యానం, భగవద్ధ్యానం చేయడం. ఎనిమిదవది సఖ్యత, స్నేహంతో మెలగడం. తొమ్మిదవది ఆత్మ నివేదనం, మనసు దేవునిపై లగ్నం చేయడం. సాయిబాబా చెప్పిన ఈ మార్గాలను అనుసరించి అరిషడ్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను తొలగించుకొని నిష్కల్మషమైన మనసుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. కోరికలు మనిషిని పతనావస్థకు తీసుకెళ్తాయి. వాటిని దూరం చేసుకున్నవారు ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతత వలన ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత వలన నిశ్చలమైన భక్తి భగవంతునిపై ఏర్పడుతుంది. ఆ నిశ్చలమైన భక్తితో భగవంతుడిని సులభంగా చేరుకోవచ్చని బాబా బోధించారు. ఒక ఆధ్యాత్మిక గురువుగా, అవతారమూర్తిగా సిద్ధ యోగీశ్వరుడైన సాయినాథుని ఎలా పూజించాలి, ఏ మంత్రంతో ఆ బాబాను ఆరాధించాలి అనే ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమయ్యాయి. ఆ ప్రశ్నలకు సమాధానంగా సాయినాథుణ్ణి ప్రసన్నం చేసుకునే అద్భుత మంత్రం ఇదే. ఓం సాం హరిహరాత్మనే శ్రీ సాయినాథాయ నమః. ఓం సాం హరిహరాత్మనే శ్రీ సాయినాథాయ నమః. ఓం సాం హరిహరాత్మనే శ్రీ సాయినాథాయ నమః. ఈ మంత్రాన్ని నియమనిష్టలతో 108 సార్లు జపించాలి. ఇందువలన మీకు సకల కార్యసిద్ధి కలుగుతుంది. దుర్భర దారిద్ర్యంలో ఉన్నవారు సైతం సాయినాథుని కృప కటాక్ష వీక్షణాల వలన సకల సంపదలు పొందుతారు. విద్యార్థులకు విద్యావృద్ధి, వ్యాపారులకు వ్యాపార వృద్ధి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతులు పొందుతారు. అనారోగ్యంతో బాధపడేవాళ్ళు ఈ సాయినాథుని దివ్య మంత్రాన్ని జపిస్తే ఆరోగ్యవంతులవుతారు. ప్రయాణం చేసే సమయాల్లో ఈ మంత్రాన్ని జపిస్తే ప్రమాదాలు నివారించబడతాయి.
గురుబలం కలిగిన వారికే సర్వ కార్యజయం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. శ్రీ సాయినాథుని విభూది ధరించక ముందు ఈ విభూది మంత్రాన్ని జపించి ధరిస్తే సర్వ పీడలు నివారించబడతాయి. మహాగ్రహ పీడాం మహోత్పాత పీడాం మహారోగ పీడాం మహాతీవ్ర పీడాం హరత్యాసుచే ద్వారకామాయి భస్మం నమస్తే గురుశ్రేష్ఠ సాయీశ్వరాయ. శ్రీకరం నిత్యం శుభకరం దివ్యం పరమం పవిత్రం మహాపాపహరం బాబా విభూతిం ధారామ్యహం పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్షప్రదాతిం బాబా విభూతిం ఇదమాశ్రయామి. సర్వే జనా సుఖినో భవంతు.